హలో గాయస్, వెల్కమ్ టు మై ఛానల్. నేనైతే ఇవాళ ఎంతో టేస్టీ రుచికరమైన చేపల పులుసు చేస్తున్నాను. ప్రాసెస్ చూసేద్దాము. ఫస్ట్ అయితే ఆనియన్స్, టమాటాస్, గ్రీన్ చిల్లీ కోసేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత చేపల ముక్కలు తీసుకొని మొత్తం దాంట్లోనే శుభ్రంగా కడిగేసుకున్న తర్వాత దాంట్లోనే కొంచెం పసుపు, కొంచెం కారం, కొంచెం సాల్ట్ వేసుకొని బాగా కలిపేసుకుంటూ ఉండాలి. మొత్తం అంతా పట్టేలా కలుపుకోవాలి. చూడండి గాయస్, నేను కలిపినట్టే కలుపుకొని మీరు కూడా మొత్తం కలిపేసుకోవాలి. చూడండి, మొత్తం అంతా పట్టేసినాయి. దగ్గరగా ఉంచుకోవాలి. మొత్తం అంతా పట్టకపోతే నీచు వాసన వచ్చేస్తుంది, చూసుకోండి గాయస్. ఆ తర్వాత ఒక మూకుడు పెట్టేసి దాంట్లోనే ఉల్లిపాయలు వేయించేసుకుంటున్నాను. బాగా దగ్గరికల్లా వేయించేసుకుంటున్నాను, ఫ్రై చేసేసుకున్నాను. దాంట్లోనే మనం అల్లం వెల్లుల్లి పేస్ట్కి అల్లము వెల్లుల్లి వేసేసుకొని బాగా కలిపేసుకున్నాము. చూడండి, బ్రౌన్ కలర్లో వచ్చేదాకా అయినా పర్వాలేదు, లేదంటే లైట్గా కుక్ అయినా పర్వాలేదు. దాంట్లోనే అల్లం వెల్లుల్లిపాయలు వేసుకున్నాను. చూడండి గైస్, దాన్ని బాగా కలిపేసుకోవాలి. ఒక 2 minutes అలాగా కుక్ అయితే చాలు. తర్వాత దాంట్లోనే టమాటాలు ముందుగా కట్ చేసుకొని పెట్టేసుకున్నాం కదా, అవి వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి. ఇది కూడా 2 minutes గైస్. అంటే నేను వేరేగా చేస్తున్నాను. మీరైతే ఉల్లిపాయలు ఫస్ట్ మిక్సీలో పెట్టేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న పర్లేదు. నేనైతే ఇలా ట్రై చేస్తున్నాను, ఫస్ట్ టైం చేస్తున్నాను గైస్. అలాగే మనం పక్కన తీసి పెట్టుకున్న చింతపండులో కూడా వాటర్ వేసేసుకొని కొంచెం నానబెట్టుకోవాలి. చూడండి గైస్, దగ్గరికి వచ్చేసింది. ఇలా దగ్గరికి అయిపోయిన దానికి మసాలాలకి రెడీ చేసుకుంటున్నాను. మసాలాలు ధనియాల పొడి, ఫిష్ మసాలా, కారం, పసుపు, ఉప్పు వేసుకున్నాను గైస్. చూడండి, ఇదంతా ఒకసారి మనం ముందుగా ఫ్రై చేసుకున్న ఆనియన్స్ అన్నీ ఒక మిక్సీ జార్లో వేసేసుకోవాలి. చల్లారిపోయిన తర్వాత ఒక మిక్సీ జార్లో వేసేసుకొని దాంట్లోనే ధనియాల పొడి, ఫిష్ మసాలా, కారం, పసుపు వేసేసుకున్నాం కదా, అవి కూడా వేసేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. మెత్తగా కాకపోయినా కచ్చిపిచ్చిగా అయినా పర్వాలేదు, మెత్తగా చేసేసుకున్నా పర్వాలేదు. చూడండి, మొత్తం అంతా ఒకసారి కలుపుకోవాలి. మొత్తం ఉల్లిపాయలకి మొత్తం కారం, ఉప్పు అన్నీ పట్టాలి కాబట్టి మొత్తం అంతా ఒకసారి స్పూన్తో కలుపుకొని ఒకసారి సాల్ట్ కూడా చూసుకొని సాల్ట్ కూడా వేసుకోవాలి. చూడండి గైస్, ఇలా అయిపోయింది. ఒక దాంట్లో తీసేసుకోవాలి. తర్వాత అదే ప్యానం పెట్టి దాంట్లోనే కొన్ని ఆవాలు వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత గోల్డెన్ కలర్ వచ్చేదాకా కలుపుకున్న తర్వాత పచ్చిమిరపకాయలు వేసుకున్నాను. ఆవాలు కొంచెం బ్రౌన్ కలర్ రాకపోయిందంటే చేదొచ్చేస్తుంది, చూసుకోండి గైస్. అందులోనే ఉల్లిపాయలు వేసేసుకోవాలి. అవి గోల్డెన్ కలర్ వచ్చేదాకా కలుపుకుంటూ ఉండాలి. చూడండి గైస్, గోల్డెన్ కలర్ రావాలి. గోల్డెన్ కలర్ వచ్చేదాకా కలుపుకొని 2 minutes మూత పెట్టేసుకొని ఉంచుకోవాలి. అందులోనే మనము మిక్సీలో ఆడి పక్కన తీసుకొని పెట్టుకున్నాం కదా ఉల్లిపాయ పేస్ట్, అది మొత్తం వేసేసుకొని కలుపుకోవాలి. ఇలా ఒకసారి ట్రై చేయండి గైస్, చాలా బాగుంది. టేస్ట్ అయితే సూపర్గా వచ్చింది. బాగా కలిపేసుకోవాలి. ఆయిల్ సపరేట్ అయ్యేదాకా కలుపుకుంటూనే ఉండాలి. నేనైతే ఇది శ్రావణీస్ కిచెన్ దాంట్లో చూసుకొని చేసుకున్నాను గైస్. చాలా బాగా చేశారు ఆవిడ. ట్రై చేశాను ఒకసారి, వర్కౌట్ అయింది నాకైతే. చాలా బాగా చేశారు ఆవిడ కూడా. సేమ్ అలాగే చేశాను, చాలా బాగుంది గైస్. ఫస్ట్ టైం చేసిన చాలా బాగా ఉంది. ఇంట్లో అందరికీ నచ్చింది నేను చేసింది, ఫస్ట్ టైం చేసిన.
దాంట్లోనే కలిపేసుకున్న తర్వాత చూడండి గైస్, ఆయిల్ సపరేట్ అయిపోయింది. దాంట్లోనే చింతపండు రసం వేసేసుకోవాలి. చింతపండు రసం వేసేసుకొని 2 నిమిషాలు అలా కలుపుకుంటూ ఉండాలి. కొంచెం అలా కలుపుకుంటే ఆ తర్వాత అందులోనే వాటర్ వేసేసుకొని బాగా కలుపుకున్న తర్వాత పొంగు వచ్చిన తర్వాత చేప ముక్కలు కూడా వేసేయాలి. చేపల ముక్కలు మొత్తం అన్నీ వేసేసుకోవాలి. 1 అవర్ దగ్గర 1 అవర్ ఉంచాను గ్యాస్ పక్కన పెట్టి. అలా వేసేసుకున్న తర్వాత చేప ముక్కలు వేసేసుకున్న తర్వాత కొంచెం 2 మినిట్స్ అలాగా కలుపుకుంటూ ఉండాలి. గరిట అస్సలు పెట్టకూడదు గ్యాస్. ముక్కలు వేసుకున్న తర్వాత ముక్కలు విడిపోతాయంట. చూడండి, అందులోనే నేను ఏం చేశానంటే కొత్తిమీర వేసుకున్నాను. పైన వేసుకోవడం కాకుండా నేను కొత్తిమీర వేసుకున్నాను. అది వేసుకొని ఒక మసిగుడ్డించుకొని ఇలా తిప్పాను గైస్, అంటే విరిగిపోకూడదు కదా. చూడండి, దగ్గరికి అయిపోతుంది. దాంట్లో లాస్ట్ ఫైనల్గా ఫిష్ మసాలా కొంచెం వేసేసుకొని తర్వాత లాస్ట్ ఫైనల్లో కొత్తిమీర వేసేసుకోవాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.